అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయే ఆడియో కథ ఎ లేడీ విత్ ద గోల్డెన్ పెన్ అని పిలువబడే శ్రీ మన్నెన్ శారద గారు రాసిన చిగురాకు రెపరెపలు అనే రచన. ఇప్పుడు మనం వినబోయేది 7వ భాగం, అలాగే ఆఖరు భాగం. ముందుగా ఈ భాగం వినడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంతకు ముందు వినాల్సినవన్నీ విన్నాక అప్పుడు ఇది వినండి. మా రెండో మామయ్య కూతురి పెళ్ళికి అందరం పెద్దాపురం వెళ్ళాం. అక్కడ మామయ్య అప్పట్లో పంచాయతీ ఆఫీసర్ అనుకుంటా చేస్తున్నారు. అందరూ నవ్వులు వేళాకోళాలు, సరదాగా ఉంది. అనసూయ మాత్రం ఎవ్వరితో కలిసేది కాదు. అసలే గర్వం, ఆ పైన పెళ్లి కూతురు, అదేదో హోదాలో ఉంది. మాటిమాటికి సబ్బుతో మొహం కడుగుతూ ఉంటే అందరూ ముసిముసిగా నవ్వుతున్నారు. నాకేం అర్థం కాలేదు. మా కృష్ణక్క నన్ను పిలిచి ఎన్నిసార్లు కడిగినా తెలుపు అవ్వవులే అని అనమంది. నేను సిన్సియర్గా వెళ్ళి, ఎందుకలా అదే పనిగా మొహం కడుగుతున్నావు, ఎన్నిసార్లు కడిగినా తెల్లగా అవ్వవులే అన్నాను. అంతే, అనసూయ కోపంతో ఊగిపోయింది. చిన్నత్త చిన్నత్త అని సీరియస్గా మా అమ్మని పిలిచింది. మా అమ్మ హడావుడిగా వచ్చింది. చూడత్తా, ఇది వేలడలేదు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతోంది అని చెప్పింది. నేను బెదిరిపోయి మణక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాక్కున్నాను. మా అమ్మ ఏ అవకాశం దొరికితే సీరియస్ అయిపోదామా అని చూస్తుంది. వెంటనే అక్కడికి వచ్చింది కర్ర తీసుకుని. అదేం చేయలేదులే చిన్నమ్మ, ఆ అనసూయ అన్నిటికీ సీరియస్ అయిపోతుంది. ఏదో పెళ్ళి ఇల్లు కదా అని జోక్ చేశాం అంది మణక్క. కానీ అనసూయ ఊరుకోలేదు. వెళ్ళి మా అత్తకి చెప్పింది. ఆవిడ ఒకటే గొణుగుడు సణుగుడు మొదలెట్టింది. ఏమే, ఎవరనమన్నారే నిన్ను అంది నన్ను పిలిచి. కృష్ణక్క అని చెప్పాను. ఈ కృష్ణకి పెళ్ళి కూడా అయ్యింది కానీ బుద్ధి రాలేదు అంటూ తిట్టింది. నేనొచ్చి ఈ విషయం కృష్ణక్కకి చెప్పాను. బయట పెట్రోమాక్స్ లైట్లలో డాన్స్ ప్రోగ్రాములు జరుగుతున్నాయి. అసలే పెద్దాపురం, పిల్లలు మగాళ్ళు హుషారెత్తిపోతున్నారు. లోపల ఆడవాళ్ల మొహాలు కోపంతో జేవురిస్తున్నాయి. ఎంత పనుండి పిలిచినా ఎవ్వరూ లోపలికి రారే. భోజనాలు మొదలయ్యాయి. అందరూ వడ్డిస్తున్నారు. వెళ్ళి పెరుగుతే అని ఒక చెంబిచ్చింది అత్త నాకు. నేను నాకొక పని చెప్పినందుకు పరమ సంతోషపడిపోయి వంటలున్న గదిలోకి వెళ్ళాను. అక్కడ కృష్ణక్క నిలబడుంది. ఏం కావాలి అంది. పెరుగు, ఇదిగో తీసుకెళ్ళు అంటూ పెద్ద గిన్నె చూపించింది. వెంటనే పెరుగు చెంబు ముంచాను. చెయ్యి కాలింది. అక్క, ఇది వేడిగా ఉంది అన్నాను. కృష్ణక్క విలన్లాగా నవ్వింది. అవును, అవి పాలు, ఇది పెరుగు అంటూ ఇంకో పాత్ర చూపించింది. మరి అవును, అవి కాసేపటికి విరిగిపోతాయి. నువ్వు నోరు మూసుకుని పెరుగు తీసుకెళ్ళు అంది. నాకు అర్థం కాలేదు. తెల్లబోయి చూశాను. ఇందాక నన్ను తిట్టింది కదా, అందుకే. ఎవరితోనైనా అన్నావా నీకే తన్నులు అంది వెళ్ళిపోతూ. నేను దడదడలాడిపోయాను. గబగబా పెరుగు తీసుకెళ్ళాను కానీ భయంగా లోపల ఉణికిపోయాను. నేను అల్లరి చేసేదాన్ని కానీ ఇలా ఇతరులని బాధించే అల్లరి నాకు ఇష్టం ఉండదు. అసలే పెళ్ళిళ్ళు, అంతా నిశ్శబ్దంగా జరిగిపోయింది. తెల్లవారే ముందు అత్తయ్య మామయ్య వంటవాళ్ళు హడావుడి పడుతున్నారు. గిన్నె ఎలా తోమిందో అంటూ పని మనిషి మీద విరుచుకు పడుతున్నారు వంటవాళ్ళు. అయ్యో రామా, మాకు తోవడమేమన్నా కొత్త అని రాగం తీస్తోంది పనమ్మాయి. ఏమయ్యింది అడిగింది దొడ్డమ్మ. పాలన్నీ విరిగిపోయాయి వదినా, దాదాపు ఏడుస్తున్నట్లుగా చెప్పింది అత్త. అయ్యో అయ్యో, కాఫీలెలాగా, ఇల్లంతా బంధువులు, అందరూ ఒకటే టెన్షన్ పడిపోతున్నారు. నేను బిక్కజచ్చి కృష్ణక్క వైపు చూశాను. కృష్ణక్క కళ్ళతోనే సైగ చేసింది. తన కళ్ళలో సంతోషం గమనించాను. నాకు చాలా ఏడుపొచ్చింది. ఏమీ చేయలేను, నన్నే తిడతారు. అందుకే ఆ పెళ్ళిని నేను ఆనందించలేకపోయాను. ఎలాగో మావయ్య తంటాలు పడి పాలు తెప్పించాడు.
ఇప్పటికీ ఆ సంఘటన గుర్తొస్తే నాకు చాలా అపరాధ భావన కలుగుతుంది. మాచర్లలో మా క్వార్టర్స్కి ముందు చాలా స్థలం, వెనుక కొంత స్థలం ఉన్నాయి. పెరటి తలుపు తీస్తే మరికొంత స్థలం ఉంటుంది. అటు నుండి కుడివైపుగా ముందు వైపుకి రావడానికి సందుంది. వెనుక కూరగాయల పాదులు, సందంతా బెండ, టమాటా, వంగ లాంటి మొక్కలు ఉండేవి. ముందు వైపంతా పూల మొక్కలు, పొద్దుతిరుగుడు, సంధ్యమల్లె, నిత్యమల్లె, బంగళాబంతి, బంతి, సీతమ్మవారి జడబంతి అన్ని రంగుల్లోనూ ఉండేవి. ముందు పెద్ద పున్నాగ చెట్టు, వేప చెట్టు ఉండేవి. మా ఇంటి ఓనర్ పేరు పార్వతమ్మని గుర్తు. ఆమె భర్త చనిపోయారు. ఆవిడ పెరట్లో ఒక బావి తవ్వించారు. నీళ్లు బాగా పడ్డాయి. రాతి కట్టడం నేల వరకు కట్టి పైన పారాపెట్ వాల్ కట్టడానికి ఆవిడ నా దగ్గర డబ్బు లేదని చేతులెత్తేసింది. మా అమ్మ నాన్న కంగారు పడిపోయారు. చిన్నపిల్లలున్నారు ఎలాగా అని. అదంతా సెంట్రల్ గవర్నమెంట్తో వ్యవహారం, ఏమీ చెయ్యడానికి లేదట. చివరకు రన్నర్స్, అప్పట్లో పోస్టు బ్యాగులతో పరిగెత్తుతూ ఊళ్ళకెళ్ళేవాళ్ళు, ఆలోచించి బావిపైన ఓ 2 పెద్ద నాపరాళ్ళు వేసి మధ్యలో వాటి మీద నిలబడి అటూ ఇటూ కాళ్ళు వేసి బకెట్తో నీళ్లు తోడి మొక్కలకి పోసేట్లుగా అరేంజ్ చేశారు. మా అమ్మ నన్ను ఎక్కువగా హెచ్చరించింది. అటు వెళ్తే తోలు ఒలిచేస్తానని. పెరటి వైపు తలుపు తీస్తే అవతల వైపు సబ్ రిజిస్ట్రార్ గారి ఇల్లుండేది. మధ్యలో కాంపౌండ్ వాల్. వాళ్ళింట్లో బాదం చెట్టు అంతా మా బావి వైపుకు వచ్చేది. బావిలో జలశబ్దం వింతగా వినిపించేది. మా అమ్మ తంతుందని సబ్ రిజిస్ట్రార్ గారింటికి వెళ్ళేదాన్ని. ఏవే మధ్యాహ్నం వచ్చావు అనేది పార్వతత్త. బాదంకాయలు ఏరుకుంటాను అనేదాన్ని. సరే అని అత్త పడుకునేది. నేను చెట్టెక్కి బావి మీదకొచ్చే కొమ్మ మీదకొచ్చి సరిగ్గా బావిపైన కూర్చుని బావిలోకి తొంగి చూసేదాన్ని. అంటే పడితే బావిలో పడేట్లుగా. లోపల నీరు నల్లగా తళతళలాడుతూ కనిపించేది. కొన్నాళ్ళు ఇలా ఆట సాగించాను. కానీ నాకు దాంతో తృప్తి తీరలేదు. మా అమ్మని పడుకోనిచ్చి సందులోంచి బావి వైపు వెళ్ళేదాన్ని. రన్నర్స్ నిలబడ్డట్లు నాపరాళ్ల మీద అటూ ఇటూ కాళ్ళు వేసి నీటిని చూసేదాన్ని. లోపల చీకటిగా భయంగా ఉండేది. ఇక ఇలా కాదనుకుని నాపరాళ్ల మీద చేతులేసి మనిషిని మొత్తం బావిలో ఉయ్యాలలా ఊగుతూ చేతులతో ఊగడం. అలా ఎంతసేపో. ఇలా రోజు నా ఆట సాగడం ఎవ్వరూ చూడలేదు. రోజు బావిలో ఉయ్యాలు ఊగేదాన్ని. ఒకరోజు అమ్మ పార్వతత్తతో మాట్లాడాలని పెరటి తలుపు తీసింది. నేను మొహం అటువైపు పెట్టి ఉండడంతో అమ్మని చూడలేదు. అమ్మ నన్ను అలా చూసి బిగుసుకుపోయిందిట. శారద అంటే భయపడి చేతులు వదిలేసి బావిలో పడిపోతానని అలాగే స్థాణువులా ఉండిపోయింది. నేను చేతుల్ని బ్యాలెన్స్ చేసి పైకి లేచినప్పుడు వెనుకగా వచ్చి జుట్టు పట్టుకుని గట్టిగా బయటికి లాగేసింది. ఇంకా అప్పుడు కొట్టింది చూడండి, బెల్టుతో చచ్చేట్లు కొట్టింది. ఆ దెబ్బకి నాకు చెప్పలేని జ్వరం వచ్చేసింది. నా 6వ క్లాస్ పరీక్షలు కూడా నేను రాయలేదు. 40 రోజుల జ్వరమట. ఇంకంతే చచ్చిపోతాననుకున్నారు. అప్పుడు మా రన్నర్ కోటప్పకొండకు వస్తామని మా నాన్న చేత మొక్కించారట. అంతకుముందు నా మార్కులు చూసి నన్ను 6వ క్లాసు పాస్ చేశారు. అది నా బావి కథ. సంక్రాంతి సెలవులకి కాకినాడొచ్చాం. పెద్దనాన్నకి చీపురుపల్లి ట్రాన్స్ఫర్ అయింది. మేమంతా కాకినాడలో ఉన్నాం. అందరూ పచ్చని పేడకళ్ళాపి జల్లి రాత్రిపూట పెద్ద పెద్ద ముగ్గులేస్తున్నారు. ఒకరి ముగ్గులొకరు వెన్నెల్లో చూసుకుని మురిసిపోతున్నారు. నిజంగా ఆ చుక్కలు, ఆ కలపడం ఎంత గొప్ప కళ. ఒక పక్క చలి వేస్తోన్న కొంగులు కప్పుకుని మోకాళ్ల మీద కూర్చుని ఆనందపడుతున్నారు. మా ఇంటి ముందే పని మనిషి గీసిన 2 గీతలు తప్ప ముగ్గే లేదు. మణక్క నేను కూర్చుని ఎదురింటి ముగ్గులు చూస్తున్నాం. మణక్క, మనం కూడా ముగ్గు వేద్దామా అని అడిగాను. నాకు ఇష్టమేనే. మావయ్య బాబులు, బాబులంటే మా అన్నయ్య, ఊరుకోరు అంది. ఏ అని అడిగాను అమాయకంగా.
ఏమీ లేదు, మనం బయటకొచ్చి ముగ్గులు వెయ్యకూడదట. తప్పేముంది? వాళ్ళకి తప్పట. రాత్రిపూటే కదా, పైగా మన వీధిలో ఎవరూ నడవనే నడవరు అన్నాను. సరే, ముందిక్కడ రాళ్లన్నీ ఏరేద్దాం అంది మణక్క. అంతే, ఎంతో ఉత్సాహంగా గుణపం తెచ్చి రాళ్లను తీసేశాం. నేల చదును చేసేశాం. అది చూసి ఎదురింటి సత్యవతి అమ్మాజీ అందరూ వచ్చారు. అవునర్రా, ముగ్గేసుకుంటే ఎంత కళ అంది చంద్రకాంతత్త. షు, మావయ్య పడుకున్నారు, మెల్లిగా చెయ్యండి అని సలహా ఇచ్చింది అరుంధతత్త. అందరికీ ముగ్గులు వేసుకోవాలనే ఉంది. మగవాళ్ల వల్ల ఆ కోరికని అణుచుకున్నారు. సత్యవతి ముగ్గు పట్టుకొచ్చింది. ఈ రోజుకి ఇలా వేసేద్దాం, రేపు పని మనిషికి చెప్పి కళ్ళాపి జల్లిద్దాం అంది అత్త. ముగ్గు కొంచెం వేసామో లేదో ఎక్కడి నుంచి వచ్చాడో మా అన్నయ్య వచ్చి, ఏం చేస్తున్నారు ఇక్కడ అన్నాడు సీరియస్గా. వాడు మణక్క కన్నా చిన్నవాడు. ఆడాళ్ళం ఏదో చేసుకుంటున్నానులే అంది మణక్క కోపంగా. వీధెక్కి ముగ్గులేస్తున్నారా అన్నాడు వాడు కోపంగా రెచ్చిపోతూ. వీధిలో వెయ్యక ముగ్గులు ఇంట్లో వేసుకుంటారా అని అడిగింది మణక్క వెటకారంగా. అమ్మొచ్చాక చెప్తాను మీ సంగతి. చెప్పుకోపో అంది మణక్క. వాడంతటితో ఊరుకోలేదు. ముగ్గంతా కాలితో అటు ఇటు తన్నేశాడు. మణక్క కోపంతో ఊగిపోయింది. అందరూ నిర్ఘాంతపోయారు. మణక్క కోపంగా వాడి జుట్టు పట్టుకుని కింద కొంచి వీపు మీద గుద్దింది. అదే అదనుగా నేను అక్కడొక కర్ర ఉంటే చచ్చేట్లు వాడిని బాధేశాను. ఆ మంటకి వాడు రివ్వున తల తిప్పి నా వైపు చూశాడు. వెంటనే నువ్వటే నన్ను కొడుతోంది అని జుట్టు వదిలించుకుని నన్ను కొట్టడానికి రాబోయాడు. ప్రమాదాన్ని ముందుగానే ఊహించిన నేను రయ్యమంటూ శరవేగంతో పరిగెత్తి బచ్చురామంగారింట్లో దూరిపోయాను. వాళ్ళ అమ్మాయి నా ఫ్రెండు. వాళ్ళకి నేనంటే బాగా ఇష్టం. రామంగారి అమ్మగారు రోజు నా చేత డాన్స్ చేయించుకుని చూసి మురిసిపోయేది. వాడు వెనకాల పరిగెత్తుకొచ్చాడు, కానీ గేటు దగ్గర ఆగిపోయాడు. రామంగారింట్లో చాలా కుక్కలుండేవి. నేను సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయి గర్వంగా వాడి వైపు చూశాను. బయటికి రా, నీ పని చెప్తా అని వేలు చూపించాడు వాడు. ఏం జరిగిందే, ఇంత రాత్రి వచ్చావు అని అడిగారు వాళ్ళు. జరిగిందంతా చెప్పాను. అయ్యో రామా, ముగ్గేసుకుంటే ఏం మునుగుతుందే, వాడికెందుకట అన్నారు వాళ్ళు. సరే, 3 రోజులు అక్కడే మకాం నా ఫ్రెండ్ బట్టలు వేసుకుని. రోజు మా అన్నయ్య ప్రహరీ దగ్గరే తచ్చాడుతూ తిరగడం. బాబూరావు వచ్చాడు, మా ఎదురింట్లో ఉంటారు వాళ్ళు. నువ్వెక్కడున్నావో చూసి రమ్మంది మణక్క అన్నాడు. బాగానే ఉన్నాను, దొడ్డమ్మ వస్తుంది కదా, అప్పుడు వస్తాను ఇంటికి అని చెప్పాను. బాబూరావు చేత బట్టలు పంపించింది మణక్క. 3వ రోజు దొడ్డమ్మ పెదనాన్న వస్తుంటే చూసి పరిగెత్తుకెళ్ళి కారాపాను. ఇక్కడున్నావేమిటే అన్నారు పెదనాన్న. నేనేమీ చెప్పలేదు. వాళ్లతో కలిసి వస్తోన్న నన్ను చూసి అన్నయ్య పళ్ళు నూరుకున్నాడు. తర్వాత మణక్క పెదనాన్నగారి మూడు చూసి మెల్లిగా చెప్పింది జరిగిన సంగతి. దొడ్డమ్మకు కూడా మేము ముగ్గులు వేయడం ఇష్టం లేదు, కానీ పెదనాన్న మమ్మల్ని వెనకేసుకొచ్చారు. పనివాడిని పిలిచి గుమ్మం ముందంతా చదును చేయించి కళ్ళాపి జల్లించి రాత్రి మాతో పాటు కూర్చుని ముగ్గులేయించారు. పండగ వరకు పెదనాన్న ఉండడంతో చాలా సరదాగా గడిచింది. కృష్ణక్క బావగారు కూడా వచ్చారు. భోగిమంటలేసాం. చాలా చాలా సరదాగా జరిగింది ఆ 7 పండగ. అన్నయ్యకి ఆడపిల్లల జోలికెళ్తే ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారు. అన్నయ్యకి ఎప్పుడూ నాతో అవసరం ఉంటుంది కాబట్టి వాడు కూడా ఆ సంగతి మర్చిపోయాడు. రామంగారి ఇల్లు చాలా అధునాతనంగా ఉండేది. ఆయన అభిరుచి గొప్పది. ఇంటి నిండా దేశ విదేశాల నుండి తెచ్చిన బొమ్మలు, మంచి తోట చాలా చక్కగా అమర్చేవారు. రామంగారి భార్య ఎప్పుడూ చాలా బాగా ముస్తాబయ్యి డైమండ్ నగలతో లక్ష్మీదేవిలా తిరుగుతూ ఉండేవారు. ఆవిడ చాలా మేకప్ చేసుకునేవారు. అసలే తెలుపు, పైన మేకప్పు. ఆ క్రీములన్నీ రామంగారు విదేశాలు వెళ్ళినప్పుడు తెచ్చేవారు. ఎంత ఐశ్వర్యమున్నా స్నేహానికి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. నేనంటే ఎందుకో మరి చాలా ప్రాణంగా చూసేవారు.
ఒకసారి నేను నా ఫ్రెండ్ విజయది పెన్సిల్ స్కెచ్ వేశాను. అనుకోకుండా ఆ బొమ్మ అచ్చం తనలాగే వచ్చింది. నేనేమీ ప్రయత్నించేసింది కాదు. ఆ బొమ్మ చూసి కుటుంబం అంతా ఎంత ఆనందించారో చెప్పలేను. చుట్టాలందరికీ చూపించారు. మంచి ఫ్రేమ్ కట్టించి హాల్లో తగిలించారు. శారదంటే సరస్వతే, ఇది అపర సరస్వతి, వాళ్ళమ్మ దీన్ని ఎందుకు కొడుతుందో నాకు అర్థం కాదు అని చాలా బాధపడేవారు రామంగారి తల్లి. నేనెప్పుడైనా చాటుగా బొమ్మలు వేసుకుంటుంటే వచ్చి చూసిన మా మావయ్య, బొమ్మలేస్తున్నావా, ఇంటికి దరిద్రం అని వండ చుట్టి విసిరేయడం నాకు గుర్తొచ్చి కన్నీళ్ళొచ్చాయి. ఒకసారి మా 4గో మావయ్య కుటుంబం కాకినాడొచ్చారు. అప్పుడు రాత్రి 10 గంటలవుతోంది. ఇక పిల్లలందరం తెగ ఆడాం. చాలా ఆలస్యంగా పడుకున్నాం. తెల్లవారి లేచొస్తుంటే, నీ చెవిలోలకేది అని అడిగింది మా అరుంధతత్త. చూసుకుంటే నిజంగానే ఎడమ చెవిలోలకు లేదు. గుండె దడదళ్లాడింది. గబగబా వెళ్ళి పక్కంతా వెదికాను. ఇల్లంతా చూశాను. ఎక్కడా లేదు. పిచ్చెక్కినట్లు తిరిగాను. మా అమ్మకి తెలిసింది. ఒక రోజంతా అమ్మకి దొరకకుండా దాక్కున్నాను. చివరికి అమ్మ నన్ను పట్టుకుంది. కసి తీరా కొట్టింది. ఆ దెబ్బలు నాకిప్పటికీ గుర్తున్నాయి. సమయానికి నన్ను కాపాడడానికి పెదనాన్న దొడ్డమ్మ కూడా లేరు. అమ్మమ్మ బ్రతిమాలింది, కానీ అమ్మ ఎక్కడ వింటుంది? జారి పడిపోయిన దానికి అదేం చేస్తుందని అలా గొడ్డును బాదినట్లు బాదుతున్నారు అని మా అరుంధతత్త అడ్డం వచ్చింది. అలా అడ్డం వచ్చినందుకు అత్తకి కూడా కొన్ని దెబ్బలు పడ్డాయి. తిండి లేదు. అలా బయట తిరుగుతూ మేము ఆడుకున్న స్థలంలో వెతుకుతూనే ఉన్నాను. ఎందుకు వెతుకుతావు, ఎక్కడ పడేసావో పో అంది ఎదురింటత్త. ఇక్కడ నేను ఆవిడ పేరు రాయడం లేదు. ఆవిడ కూతురే ఆ లోలకు తీసేసుకుందని తర్వాత చాలా రోజులకి తెలిసింది. ఈ సంగతి తెలిసి స్వయంగా రామంగారి తల్లి మా ఇంటికొచ్చింది. యావండి, నాకు తెలియక అడుగుతాను, శారద మీ సవితి కూతురా? అంతలా చూడలేకపోతున్నారు. అది ఎంత మంచి పిల్ల, అమాయకురాలు. మీకు ఇష్టం లేకపోతే మాకిచ్చేయండి, మేం పెంచుకుంటాం అని నన్ను తీసుకెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి. అలా వారం రోజులు ఉన్నానక్కడ. నా లోలకులతో పాటు ఒక నెక్లెస్ కూడా సెట్టుగా కొన్నారు. నెక్లెస్ కృష్ణక్క తీసుకుంది. మామిడి పిందెలతో చిన్న చిన్న గజ్జెలు చుట్టూ ఉంటాయి. తర్వాత ఆ నెక్లెస్ మార్చమని దొడ్డమ్మకి ఇచ్చేసింది కృష్ణక్క. ఎక్కడ కొన్నదో ఆ షాపుకే వెళ్ళింది దొడ్డమ్మ. ఆ నెక్లెస్ తీసుకుంటూ, వీటితో పాటు లోలకులు కూడా తీసుకున్నారు కదమ్మా, అందులో ఒకటి మీ ఎదురింటమ్మాయి తెచ్చి నాకే అమ్మిందమ్మా అని చెప్పాడట షాపతను. అప్పుడు అస్సలు సంగతి బయటపడింది. దొడ్డమ్మ ఆ అమ్మాయిని పిలిపించి నిలిపేసరికి ఆమె చేసిన తప్పు ఒప్పుకుంది. నేను గాఢ నిద్ర, చిన్నప్పుడు అసలే మొద్దు నిద్ర, ఇప్పుడు అసలు నిద్రే లేదు. గాఢ నిద్రలో ఉండగా శీల తిప్పి పట్టుకుపోయిందిట. ఇప్పుడిక చేసేదేముంది, పాపం ఎన్ని తన్నులు తిన్నదో అని అందరూ బాధపడ్డారు. ఎదురింట్లో కొంతమంది ఉండేవారు. వాళ్ళని దొడ్డమ్మ బాగా ఆదరంగా చూసేది. ఆవిడ చేతికి ఎముక లేదు దాన ధర్మాలు చేయడంలో. కానీ తనని పొగిడిన వాళ్ళు ముఖస్థుతి చేస్తున్నారని గ్రహించేది కాదు. హద్దు లేకుండా ఇచ్చేసేది. ఈ గుణం నాకొచ్చిందని మా వాళ్ళు నన్ను ఇప్పటికీ తిడుతుంటారు. అదేమిటో మరి. సరే, వాళ్ళు తిని కృతజ్ఞతగా ఉండాల్సింది పోయి మా ఇంట్లో దొంగతనాలు చేసేవారు. మా దొడ్డమ్మ ఇంట్లో ఎక్కడివక్కడే పడేసి ఉండేవి. అందరూ అన్ని గదుల్లోకి స్వేచ్ఛగా వెళ్ళేవారు. నేను ఆడుకుంటూ ఒక్కోసారి ఆ దొంగతనాలు చూశాను. కొన్ని మణక్కకి చెప్పాను కూడా. ఒకసారి మా నాన్నగారు అమ్మకి మనీ ఆర్డర్ చేశారు. అమ్మ పోస్ట్ మ్యాన్కి డబ్బులు ఇద్దామని చిల్లర కోసం వెళ్తూ ఆ డబ్బుని గబగబా పరుపు కింద పెట్టి వెళ్ళింది. ఇంతలో ఎదురింటమ్మాయి ఆ డబ్బు తీసుకుని వెళ్ళిపోయింది. అమ్మ తిరిగొచ్చి చూసినప్పుడు డబ్బు లేకపోవడంతో షాక్ అయిపోయింది. అమ్మ కళ్ళల్లో నీళ్లు నాకిప్పటికీ గుర్తు. ఇప్పుడు ఇలా రాస్తున్నప్పుడు కూడా నాకు కన్నీళ్ళు వస్తున్నాయి. చెబుదామంటే ఆ అమ్మాయిని దొడ్డమ్మ వెనకేసుకొస్తుంది. కానీ మణక్కకి చెప్పాను. మణక్క నమ్మలేదు. నేను వెంటనే ఎలా నిరూపించాలా అని ఆలోచించాను.
ఆ అమ్మాయి 2 రోజులు మా ఇంటికి రాలేదు. ఈ గొడవ సద్దుమణిగాక మళ్ళీ వచ్చింది. నేను మణక్కనడిగి ₹1 తీసుకుని డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులో వేసి అటూ ఇటూ ఆడుకుంటున్నట్లుగా తిరుగుతున్నాను. మణక్క మధ్యగదిలో పట్టెమంచం మీద కూర్చుంది. అక్కడ ఒక పెద్ద రంగూన్ అద్దం బీరువా ఉంది. అందులోకి పక్క గదిలోని డ్రెస్సింగ్ టేబుల్ కనిపిస్తుంది. నేను మణక్కకి నా ప్లాన్ చెప్పాను. మణక్క నవ్వి చూస్తూ కూర్చుంది. ఆ అమ్మాయి నన్ను ఏవో ప్రశ్నలు వేస్తూ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి అద్దంలో చూసుకుని పౌడర్ రాసుకుంది. ఆ తర్వాత సొరుగు తెరిచి గబుక్కున ఆ రూపాయి తీసుకుని ఎరగనట్లుగా వెళ్ళిపోయింది. మణక్క అంతా చూస్తూనే ఉంది. కానీ ఏమీ అనలేకపోయింది. కారణం చిన్ననాటి నుండి తెలిసిన వాళ్ళు కావడం, మొగమాటం. తరచూ మా ఇంట్లో మా అక్కల లోపలి పావడాలు పోతూ ఉండేవి. మా ఇంట్లో ఆడజనాభా ఎక్కువని మా అమ్మ దొడ్డమ్మ లంగాల మీద చిన్న ఇంగ్లీష్ లెటర్సు ఎంబ్రాయిడరీ చేసేవారు. మణక్కకి ఎంఎం అని అలా. ఈ ఎదురింటి జంట దొంగలు వాటిని కాజేసి కుట్లు విప్పేయడం నేను చూశాను. వాళ్ళకి నేనంటే భయం లేదు. దీనికేం జ్ఞానం ఉందిలే అనుకునేవారు. మణక్కకొచ్చి చెప్పాను. మణక్క గమనించింది. అప్పటినుంచి కొంచెం జాగ్రత్త పడ్డం మొదలెట్టింది. కానీ నాకు మాత్రం కక్షగా ఉండేది. ఒకసారి వాళ్ళు పిలిచి, రామంగారి భార్యా పిల్లలు ఏం రాసుకుంటారు, చాలా తెల్లగా ఉంటారు అని అడిగారు. నాకు తెలీదు, ఏవో మేకప్లు క్రీములు ఎక్కడెక్కడి నుంచో తెస్తారు రామంగారు అని చెప్పాను. అది నిజం కూడా. కొంచెం అడిగి తెస్తావా, మేం కూడా రాసుకుంటాం అన్నారు వాళ్ళు. చాలా ఖరీదు కదా, ఇస్తారో లేదో అన్నాను. ఎలాగోలా అడిగి తేవే, నీకు వాళ్ళు మంచి స్నేహితులు కదా అన్నారు. సరే అన్నాను. కానీ ఆలోచిస్తున్నాను ఏం చేద్దామా అని. మధ్యాహ్నం జామ చెట్టు మీద కూర్చుని జామకాయ తింటూ ఉండగా ఒక ఐడియా ఫ్లాష్ అయింది. వెంటనే దిగి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాను. దొడ్డమ్మ నిద్రపోతోంది. ఎవ్వరూ లేరక్కడ. వెంటనే సొరుగులాగి ఖాళీ అయిన 2 ఆయింట్మెంటు డబ్బాలు చిన్నవి తీసుకున్నాను. కొంచెం మందారకేస్ హెయిర్ ఆయిలు, పాండ్స్ పౌడరు, ఇంకొంచెం సున్నం. నత్తగుల్లలతో చేసిన సున్నం చాలా మెత్తగా క్రీములా ఉండేది. కొంచెం హిమాలయన్ స్నో కలిపి క్రీములా తయారు చేసి 2 డబ్బాలు నింపాను. లేత ఆకుపచ్చ రంగులో క్రీము భలే ఉంది. వాసన కూడా అన్నీ కలిసి ఒక కొత్త వాసన. ఆ 2 టిన్స్ తీసుకుని వాళ్ళింటికి వెళ్ళాను. ఇదిగోండి, అతి కష్టం మీద అడగ్గా ఈ టిన్స్లో పెట్టి ఇచ్చారు, చాలా ఖరీదంట అన్నాను. లోపల నవ్వు తన్నుకొస్తోంది. వాళ్ళు ఆబగా తీసుకుని తెరిచి చూసుకున్నారు. తెగ ఆనందపడిపోయారు. భలే వాసన వస్తోంది, ఫారిన్వా అని అడిగారు. అవునని తల ఊపాను. ఎక్కడ నవ్వేస్తానోనని భయం. ఇంటికి పరిగెత్తుకొచ్చి మణక్కకి చెప్పాను. మణక్క కూడా తెగ నవ్వి, ఇంట్లోవన్నీ వేస్ట్ చెయ్యకే అంది. ఆ సాయంత్రం వాళ్ళిద్దరూ ఆ క్రీమ్ రాసుకుని దానిమీద మందంగా పౌడర్ కొట్టుకుని ముస్తాబై వచ్చారు మా ఇంటికి. అలా సాయంత్రాలు వచ్చి కూర్చోవడం అలవాటే. మణక్కకి సైగ చేశాను. మణక్క వాళ్ళ మొహాలు చూసింది. బాగా బుక్క కొట్టుకున్న పగటి వేషగాళ్లలా ఉన్నారు, తెల్లగా. మణక్క నవ్వాపుకుని, భలే ఉన్నారే అందంగా ఈరోజు, ఏమిటి సంగతి అంది అమాయకంగా. వాళ్ళు బుంగమూతులు పెట్టుకుని, ఏం లేదు మణిమాల, మామూలుగానే ఉన్నాం అన్నారు అమాయకంగా. అంతకుముందే ఎవ్వరికీ చెప్పొద్దని నా చేత ప్రామిస్ చేయించుకున్నారు. అంచేత వాళ్ళు మణక్కకి తెలియదనుకున్నారు. ఏమో కానీ భలే అందంగా ఉన్నారు ఇద్దరు ఈవేళ, ఏదో రాసుకున్నారు అంది మణక్క. మేమేం రాసుకుంటాం, మాకు మీలా డబ్బులున్నాయా, మామూలు పౌడరే అన్నారు వాళ్ళు. జాలీ పౌడర్ మణక్క అన్నాను నేను నవ్వుతూ. గోదావరి జిల్లాల్లో గోడల మీద రైలు వెళ్తుంటే జాలీ పౌడర్ వాడండి అని పెద్ద పెద్ద అక్షరాలతో ప్రకటనలుంటాయి. ఒకసారి నేను మా అమ్మని అడిగాను, అదేం పౌడర్ అమ్మా, మనం వాడే పాండ్స్లాగా అని. నీ మొహం, అదేదో చీప్ పౌడర్, గడ్డలా పింక్ కలర్లో ఉంటుందిట
అంది అమ్మ. అప్పటినుంచి నేను హేమక్క ఎవరైనా పౌడర్ ఎక్కువగా రాసుకొస్తే జాలీ పౌడర్ అని పిలిచేవాళ్ళం. ఛీ, ఈ శారదంతా ఇలాంటి వాగుడే అన్నారు వాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోయాక మంచం మీద పడి మణక్క నేను దొర్లుతూ ఒకటే నవ్వు. ఏమేం కలిపావు అని అడిగింది. చెప్పాను. పొట్ట చేత్తో పట్టుకుంది నవ్వుతూ. అయ్యో రామా, సున్నం కలిపావా, పొక్కి చేస్తారేమో అంది. మరి మన ఇంట్లో తింటూ మన ఇంట్లోనే దొంగతనాలు చేస్తారా అన్నాను. నిజంగానే అనుకున్నంత అయ్యింది. వాళ్ళ మొహాల మీద 4 రోజుల్లో బొబ్బలొచ్చాయి. దెబ్బకి మంటెత్తి నన్ను పిలిచి గోల పెట్టారు. నాకేం తెలుసు, మీరు అడిగారు వాళ్ళు ఇచ్చారు, నేనేం చెయ్యను అన్నాను అమాయకంగా. అవునులే, నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలుసు, బహుశా అవి మాకు పడలేదనుకుంటాను అంది ఆ అమ్మాయి. దెబ్బకి డాక్టర్ చుట్టూ తిరిగారు. ఉన్న రంగు ఊడి మొహం మీద పడ్డ మచ్చలు పోవడానికి 6 నెలలు పట్టింది. కొంచెం భయం వేసింది నాకు కూడా. మా ఇంటికి 2 వీధుల అవతల పిచ్చంకాయమ్మని ఒక ఆవిడ ఉండేది. ఆవిడ అప్పుడప్పుడు, అంటే నెలకొకసారి సడన్గా ఇంటికొచ్చేది. వరండాలోనే వెంకటరత్నం గారిని ఒకసారి కేకేయండి అనేది. కేకేయడం అంటే పిలవడం. ఆవిడ రాగానే పిల్లలకందరికీ చాలా సరదా. అందరికీ నిమ్మతొనలు తెచ్చిచ్చేది. వెంకటరత్నం అంటే మా దొడ్డమ్మ. మేం దొడ్డమ్మని పిలిచేవాళ్ళం. దొడ్డమ్మ రాగానే ఆవిడ చేతిలోని భరిణ తెరిచి బొట్టు పెట్టి, పెద్ద సత్యం లేడండి, ఆడి కొడుకు సూరిగాడి పెళ్ళండి, మీరు తప్పక రావాలి అనేది. దొడ్డమ్మ సరే వస్తాలే అనేది. సరే అంటే కాదు, మీరు దగ్గరుండి జరిపించాల, అసలే పెళ్లి కూతురు తల్లిదండ్రి లేని పిల్ల అనేది. ఎవరేమిటి పెళ్లి కూతురు అని అడిగేది దొడ్డమ్మ. ఇంకెవరు, మన చిట్టి కూతురు అమ్మాజీయే అనేది. అక్కడే నిలబడి చూస్తోన్న అమ్మాజీ ఉలిక్కిపడేది. ఏంటి, నేనా పెళ్లి కూతుర్ని, చీపురెట్టి కొడతాను అంటూ గయ్యని లేచేది. ఏయ్, పెద్ద చిన్న లేకుండా ఏంటా మాటలు, సరే నువ్వు వెళ్ళిరా వెంకాయమ్మ, నేను వస్తానులే అని దొడ్డమ్మ ఆవిడికి పండో ఫలమో తెచ్చిచ్చేది. ఆవిడ అలా వెళ్ళగానే, ఏంటి పెద్దత్త ఆ పిచ్చిదలా వాగుతుంటే, పైగా పెళ్లి కొడుకు ఆ పెద్ద సత్యం కొడుకు సూరిగాడంట, ఉత్త జులాయి వెధవ వాడును అనేది. అమ్మాజీకి 16 ఏళ్ళుంటాయి. నిజంగానే వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోయారు. మండువ ఇంట్లో ఒక చిన్న భాగం వీళ్ళది. దొడ్డమ్మే వాళ్ళ ఆలనా పాలనా చూసేది. దొడ్డమ్మ నవ్వి, ఆ సూరిగాడికిచ్చి చెయ్యనులేవే, ఆవిడేదో పిచ్చిది, అమావాస్యకి పౌర్ణమికి ఇలా పాపం బయటకు వస్తుంది, ఊరుకో అనేది. నిజానికి ఆవిడ భర్త ఉండగా వీధి మొహం చూసి ఎరగదట. మంచి జరి ఉన్న పట్టుచీరలు కట్టుకుని కొంగు కప్పుకుని తలుపు చాటు నుండి మాట్లాడేదట. ఆయన పోయాడు, ఆస్తి పోయింది, ఆ ఇంట్లో ఒక్కర్తే ఉండి అలా పిచ్చిదైపోయిందని అందరూ చెప్పుకుంటారు. పెళ్ళిళ్ళంటే సరదాట. అందుకే ఎప్పుడొచ్చినా పెళ్ళిళ్ళ గురించే మాట్లాడేది. పిల్లలు లేరు. ఇదంతా విన్నాక నాకు ఆవిడంటే అభిమానం కలిగింది. పైగా ఏమీ చేసేది కాదు. ఒకసారి ఆ వీధిలోంచి వెళ్తుంటే, ఒసే శారదా ఇలారా అని పిలిచింది. నిమ్మతొనలు ఇస్తుంది కదా అని వెళ్ళాను. నిజంగానే ఇచ్చింది. అరుగు మీద కూర్చుని, పెళ్ళికి వెళ్ళాలే, బట్టలు అస్సలు లేవు అంది. మీ దొడ్డమ్మని అడిగి ఒక పట్టుచీర తేవే అంది. తలూపాను. ఇదిగో ఎప్పుడో అంటే కాదు, రేపే పెళ్ళి అంది హెచ్చరికగా. నేను తల ఊపి పరుగుని ఇంటికి వచ్చేసాను. దొడ్డమ్మ, అమ్మ, అత్త అందరూ సడన్గా అనపర్తి వెళ్ళారని తెలిసింది. ఫుట్బాల్ ప్లేయర్ అప్పారావు గారింట్లో ఏదో శుభకార్యం అట. ఎవరిని అడగాలి? టైంకి దొడ్డమ్మ లేదు. మణక్క కూడా వెళ్ళింది. పాపం వెంకాయమ్మగారే గుర్తొస్తోంది. బాగా బతికిందిట. మంచి చీరలు కట్టేదిట. వెంటనే దొడ్డమ్మ బీరువా తెరిచాను. బోల్డు చీరలు, లెక్కలేదు. పైగా రోజు ఎవరో ఒకరికి ఇచ్చేస్తూనే ఉంటుంది. ఒకే రంగులోనే అనేకం ఉండేవి. ఒక ఎర్ర పట్టు చీర బయటికి తీశాను. దొడ్డమ్మ అసలు దాన్ని కట్టి ఎన్నేళ్ళైందో. దాన్ని తీసి పరుపు కింద తోశాను.
మధ్యాహ్నం ఏ అలికిడి లేనప్పుడు గౌను చాటున పెట్టుకుని పరిగెత్తుకెళ్ళాను వెంకాయమ్మ దగ్గరికి. వెంకాయమ్మ తలుపు తీసింది. ఇదిగో పెద్దమ్మ చీర అన్నాను. వెంకాయమ్మ నవ్వలేదు, సీరియస్గా ఉంది. ఎవరు నువ్వు అంది. భయం వేసింది నాకు. చీర అడిగావు కదా అన్నాను బిక్కమొహం వేసి. నేను చీర అడిగానా అంటూ నా చేతిలో చీర వంక చూసింది. ఇది నా చీరే, ఎప్పుడు ఎత్తుకుపోయావు అంటూ లాక్కుంది. నేను గజగజ వణికిపోయాను. భయంతో ఇంటికి ఒకటే పరుగు. ఆ రోజు సడన్గా ఆ చీర కట్టుకుని మా ఇంటికి వచ్చేసింది వెంకాయమ్మ. దొడ్డమ్మ అక్కడే కూర్చునుంది. ఇదిగో వెంకటరత్నం గారు, సత్యవతి పెళ్ళికి వెళ్ళొస్తున్నాను, మీరు రానేలేదు, తాంబూలం తీసుకోండి అని ఆకులు అరటిపండు అక్కడ పెట్టింది. దొడ్డమ్మ ఆవిడ వంక చూసి, ఈ చీర ఎక్కడిది అంది. ఎక్కడేమిటి, షాపులో కొనుక్కున్నాను అంది. దొడ్డమ్మ అలాగా అన్నట్లుగా తలూపింది. వెంకాయమ్మ కోపంగా, ఎక్కడిదంట, ఎక్కడిది, మాకుండవా, ఏమే శారదా, నువ్వు నేను వెళ్ళి కొన్నాం కదా అంటూ నా కేసు చూసింది. ఆ వెంటనే నవ్వుతూ, దొంగతనం చేశా, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, నీదే అని పరిగెత్తింది. దొడ్డమ్మకు అనుమానం వచ్చి బీరువా తెరచి చూసింది. ఆ చీర లేదు. నేను భయపడుతూ అంతా చూస్తున్నాను. ఆ చీర నాదేనే, ఎలా వెళ్ళింది వెంకాయమ్మ దగ్గరికి అంది మణక్కతో ఆలోచిస్తున్నట్లుగా. చాలా ఖరీదా దొడ్డమ్మ అని అడిగాను నేను మెల్లిగా. గుర్తులేదే, ఉంటుంది, వెండి జరీ చీర కదా అంది. నేను అసలు కట్టడమే లేదని, చాలా బరువు, ఎవరికైనా ఇచ్చేద్దామని నేనే అనుకుంటున్నాను. పోనీలే పాపం, బాగా బతికింది. కానీ బీరువాలో చీర ఆవిడ దగ్గరికి ఎలా వెళ్ళిందని అంది ఆలోచిస్తూ. నాకు ఇంక నిజం చెప్పకపోతే నిద్ర పట్టేలా లేదు. అందుకని జరిగిందంతా చెప్పాను. దొడ్డమ్మ ముందు తెల్లబోయింది. నేను ఏడ్చేసరికి జాలిపడి, అలా చెప్పకుండా చేయకూడదే, ఈవేళ ఇదవుతుంది, రేపు ఇంకోటి అవుతుంది, సర్లే పెళ్ళంటే నిజంగా నమ్మేసినట్లున్నావు అని మరో అరడజను చీరలు తీసి సంచిలో పెట్టి వెంకాయమ్మకి ఇవి కూడా ఇచ్చిరా అంది. అమ్మో, నేను వెళ్ళను అన్నాను భయంగా. సర్లే, ఎవరి చేతనైనా పంపుతాను అంది. మా అత్త ఆ సంచి తీసుకుని, మీకేమైనా పిచ్చా వదినగారు, అసలే ఆవిడ పిచ్చిది, ఏం చేసుకుంటుంది, ఆవిడ దగ్గర నుంచి ఇంకోరెవరో ఎత్తుకుపోతారు, ఉంచండి, ఎప్పుడైనా అవసరం పడితే మంచి నేత చీర ఇవ్వచ్చు అంటూ మందలించింది. ఆ ప్రహసనం అలా ముగిసింది. ఇదంతా నేను 5 సంవత్సరాల వయసు నుండి 9 ఏళ్ల వరకు చేసిన చిలిపి పనులు. ఆ తర్వాత నా అల్లర్లు మరో రకంగా మారుంటాయి. ఇక్కడితో శ్రీ మన్నెన్ శారద గారు రాసిన అద్భుతమైన రచన చిగురాకు రెపరెపలు సమాప్తం. ఇదంతా వారి చిన్నతనంలో చేసిన అందమైన అల్లరి, అప్పుడప్పుడు పెద్దల్ని భయపెట్టే అల్లరి కూడా. మనమంతా ఎంత పెద్దయినా ఎప్పుడు వీలుంటే అప్పుడు బాల్యానికి పరిగెత్తుతాం. ఆనాటి జ్ఞాపకాలు తలుచుకుని మురిసిపోతాం. మరి అలాంటి అద్భుతమైన జ్ఞాపకాల దొంతర మన్నెన్ శారద గారు రాసిన చిగురాకు రెపరెపలు. ఇది విని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అన్ని భాగాలు ప్లేలిస్ట్గా సేవ్ చేయబడి ఉన్నాయి. తప్పకుండా డిస్క్రిప్షన్లో ఇంకా కామెంట్స్లో కూడా చూడండి లింక్ కోసం. అలాగే ఏ రోజు భాగం ఆ రోజే వింటూ ప్రోత్సహించిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.